కూకట్పల్లి నియోజకవర్గంలో ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేపీహెచ్పీ డివిజన్ అధ్యక్షుడు సత్తార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లిన గొప్ప విజన్ ఉన్న నేత చంద్రబాబు అని కొనియాడారు. అదేవిధంగా అమరావతిని సైతం ఇలాగే ముందుకు తీసుకుని వెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగే దిశగా ఆయురారోగ్యాలతో ఉండాలని వారు కోరుకున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కేపీహెచ్బి కాలనీ రమ్యా గ్రౌండ్ దగ్గర తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి మా బాబు గారు బర్త్డే చేసుకోవడం జరిగింది. అలాగే మా బాబు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అలాగే ఇంకా ముందు అంచెలంచెలుగా, ఎందుకంటే ఇవాళ ఆయన చూస్తే ఒక 15-20 సంవత్సరాల కుర్రోళ్ళ ఉరికెత్తుతున్నారు. మేమే ముసలోళ్ళం అయిపోయినాం అన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన స్పీడ్ చూస్తుంటే జెట్ స్పీడ్. రేపు అమరావతి రాజధాని కూడా రెడీ అయిపోతుంది. ఇటు తెలంగాణ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మా నారా చంద్రబాబు నాయుడు గారు మా చంద్రన్న పుట్టినరోజు ఈరోజు కావున మేమందరం కూడా ఈ రోజున వసంత నగర్ కేపీహెచ్పి జేఎన్టీయు అలాగే అక్కడ వినాయకుడి గుడి దగ్గర అనేక సేవా కార్యక్రమాలు చేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకుని మజ్జిగ ప్యాకెట్లు అన్నీ కూడా సేవా కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది. ఈ రోజున డ్వాక్రా మహిళలు దగ్గర నుంచి చూసుకుంటే మా మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం ఇట్లా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి మనం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాదు అనే ఒక మనకి సికింద్రాబాద్ హైదరాబాదు ఎలాగో జంట నగరాల్లో 3వ నగరంగా సైబరాబాద్ని చేర్చి ఒక సృష్టికర్త మరి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మనం ఇంత అభివృద్ధి చెందాము హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం మనకు ఆదాయం వస్తున్న మన రాష్ట్రంలో హైదరాబాద్. ఎందుకంటే కారణం హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇలా చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మన మెట్రో కానీ చూసుకుంటే చాలా కార్యక్రమాలు, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మనం ఆయన్ని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన తర్వాత కూడా అమరావతి అనే ఒక రాజధానిని ఆయన మొదలుపెట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ